హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి ప్రాక్టీస్ మోడల్ పేపర్ అయితే చూద్దామండి. ఇంగ్లీష్లో వచ్చేసి మనకు దాదాపుగా ఒక 2-3 క్వశ్చన్స్ మాత్రమే కంటెంట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన క్వశ్చన్స్ మొత్తం మనకు గ్రామర్ టాపిక్సే అయితే ఇస్తారండి. సో దానిలో భాగంగా మనకు గ్రామర్ ఎలా అడుగుతారు అనేసి ఈ వీడియోలో చూద్దాము. అలాగే చాలా వరకు ప్రాక్టీస్ మోడల్ పేపర్స్, అలాగే ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్క లెసన్స్కి సంబంధించి కూడా మీకు మన ఛానల్లో అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ప్లేలిస్ట్ అనేది చెక్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ప్లేలిస్ట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇంతకు ముందు మీకు ప్రాక్టీస్గా అంటే క్లాసెస్ వైజ్గా కూడా ప్రాక్టీస్ బిట్స్ చేశాను. అవన్నీ కూడా మీకు కనిపిస్తాయండి. మీకు ఏ సబ్జెక్ట్ కావాలంటే, ఏ క్లాస్ కావాలంటే మీరు అలా అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంగ్లీష్ పేపర్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 miles డాష్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్, చూస్ ద కరెక్ట్ వెర్బ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది వెర్బ్కి సంబంధించి. ఇక్కడ మనకు 2 miles నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్, ఇక్కడ మనకు సబ్జెక్ట్ వెర్బ్ ఆర్గ్యుమెంట్కి సంబంధించిందండి ఈ క్వశ్చన్. సో మనకు సబ్జెక్ట్కి సంబంధించి మనం వెర్బ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్జెక్ట్ చూసుకున్నట్లయితే మనకు 2 miles అనేది మనము సింగులర్గా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనము ఈజ్ అనేటటువంటి వర్బ్ని యూజ్ చేస్తామండి. సో ద 2 miles ఈజ్ నాట్ ఏ లాంగ్ డిస్టెన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. హౌ కెన్ వీ ఐడెంటిఫై ఏ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్. ఇక్కడ వచ్చేసి మనము క్వశ్చన్ ట్యాగ్ అనేసి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామనేసి ఇచ్చారు. బై స్పెల్లింగ్ ఆర్ బై పంక్చువేషన్స్ ఆర్ బై ఇంటోనేషన్ ఆర్ బై క్యాపిటల్ లెటర్స్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మనం అయితే ఏంటి ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ని ఎలా ఐడెంటిఫై చేయగలము అంటే బై ఇంటోనేషన్ అండి. అంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఎక్కడైతే క్వశ్చన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తామో అక్కడ వాయిస్ అనేది ఎక్కువగా రైజ్ చేయడం కానీ, లేకపోతే వాయిస్ అనేది కొంచెం తక్కువగా ఉండడం అనేది ఉంటుందన్నమాట. సో అలా మనము క్వశ్చన్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హౌ కెన్ వీ ఐడెంటిఫై ఎ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ స్పీచ్ అంటే బై ఇంటోనేషన్. నెక్స్ట్ ఇంటోనేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనము వాయిస్ అనేది ఎక్కువగా రైజ్ చేయడము, లేకపోతే వాయిస్ అనేది తక్కువగా రైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీనింగ్ వచ్చేసి అదండి ఇంటోనేషన్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. హారిక సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేసి ఇచ్చారండి. సో దిస్ సెంటెన్స్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా, లేకపోతే పాసివ్ వాయిస్లో ఉందా, లేకపోతే ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ ఏ సింపుల్ సెంటెన్స్లో ఉందా అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ వచ్చేసి మనకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారండి. హారిక సెడ్ దట్, హారిక చెప్తుంది షీ వాజ్ రీడింగ్ ద మర్చెంట్ ఆఫ్ వెనిస్. హారిక చెప్తుంది ఆమె ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేటటువంటి నావెల్ కానీ ఏదో చదువుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా అయితే చెప్పట్లేదు కాబట్టి ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ అన్ ఆన్ గోయింగ్ యాక్షన్. అంటే మనకు ప్రజెంట్ కూడా జరుగుతూ ఉండేటటువంటి యాక్షన్ ఏది ఇచ్చినటువంటి సెంటెన్స్లలో అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్, ఆ అమ్మాయి లెటర్ అనేది రాస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఆన్ గోయింగ్ యాక్షన్ అండి ఇచ్చినటువంటి సెంటెన్స్లలో. ఆప్షన్ 3 షీ ఈజ్ రైటింగ్ ఏ లెటర్ అనేది ఆన్ గోయింగ్ యాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద యూనిసెక్స్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. మనకి యూనిసెక్స్ అంటే మనకు మెన్స్కి కానీ కంబైన్డ్గా వాడేటటువంటి వాడిని వచ్చేసి యూనిసెక్స్ అని పిలుస్తారు. సో ఇచ్చినటువంటి వర్డ్స్లో యూనిసెక్స్ ఏది అంటే దే అండి. దే అంటే మనకు మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఇలా ప్రతి ఒక్కరిని కలిపేసి అంటాం కాబట్టి సో దే అనేది యూనిసెక్స్ వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ 66 క్వశ్చన్ చూద్దాము. చూస్ ద ఆప్షన్ దట్ కెన్ ఇంప్రూవ్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఐ హ్యాడ్ హార్డ్లీ రీచ్డ్ దేర్ వెన్ హీ అరైవ్డ్. ఇక్కడ వచ్చేసి మనకేమి ఇచ్చారంటే ఐ హ్యాడ్ హార్డ్లీ రీచ్డ్ దేర్, అక్కడికి ఎంతో కష్టపడి వెళ్ళాను. వెన్ హీ అరైవ్డ్, అతను వచ్చేలోపే నేను ఎంతో కష్టపడి అతనికంటే ముందుగానే వెళ్ళాను అనేసి ఇచ్చారు. సో ఐ హ్యాడ్ హార్డ్లీ అనేసి ఇచ్చారు. దీన్ని మనం ఇంకా ఇంప్రూవ్మెంట్
రిఫ్లెక్ట్ చేసి రాయాలి అంటే ఎలా రాయగలము అనేసి ఇచ్చారు. సో హార్డ్లీ ఐ హ్యాడ్ రీచ్డ్ దేర్ అనేసి మనము రాయొచ్చండి. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ దేర్ వెన్ హీ అరైవ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మోడల్ వర్బ్స్ అనేసి ఇచ్చారు. అంటే మోడల్ వర్బ్స్కి సంబంధించి స్టేట్మెంట్స్ అండి. దీంట్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది అనేసి అడుగుతున్నారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే మోడల్ వర్బ్స్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్. సెకండ్ది ఇన్ స్టేట్మెంట్స్ మోడల్ వర్బ్స్ కమ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. ఆప్షన్ 3 ఆల్ మోడల్ వర్బ్స్ కెన్ బీ యూజ్డ్ యాజ్ యాక్షన్ వర్బ్స్. ఆప్షన్ 4 వచ్చేసి హ్యావ్ ఈజ్ నాట్ ఏ మోడల్ వర్బ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 వచ్చేసి ఫాల్స్ స్టేట్మెంట్ అండి. మోడల్ వర్బ్స్కి సంబంధించిన స్టేట్మెంట్స్ చూద్దాము. మోడల్ వర్బ్స్ వచ్చేసి వన్ కైండ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్ అండి. సో ఆక్సిలరీ వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ మనకు వచ్చేసి హెల్పింగ్ వర్బ్స్ అండి. మోడల్ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్ని మోడల్ వర్బ్స్ అని కూడా అంటారండి. మనకు హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏమేమి వస్తాయండి? కెన్, మే, అలాగే మస్ట్, వుడ్, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అనమాట. ఈ హెల్పింగ్ వర్బ్స్ని మనము మోడల్ వర్బ్స్ అనేసి పిలుస్తాము. సో మోడల్ వర్బ్స్ వచ్చేసి వన్ కైండ్ ఆఫ్ ఆక్సిలరీ వర్బ్స్. అలాగే ఇన్ ద స్టేట్మెంట్ మోడల్ వర్బ్స్ కమ్ బిఫోర్ ద మెయిన్ వర్బ్. ఇవన్నీ వచ్చేసి మనకు మెయిన్ వర్బ్కి ముందు అనేది మనము ఇవి యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ మోడల్ వర్బ్స్ కెన్ బి యూజ్డ్ యాజ్ యాక్షన్ వర్బ్స్ అని ఇచ్చారు. ఇవి యాక్షన్ వర్బ్స్ కాదండి, హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ యాక్షన్ వర్బ్స్ అనేది కాదు, ఇది రాంగ్ అనమాట. హెల్పింగ్ వర్బ్స్ అని రావాలి. అలాగే హ్యావ్ ఈజ్ నాట్ ద మోడల్ వర్బ్. హ్యావ్ అనేది మనకు మోడల్ వర్బ్ అనేది కాదు. మోడల్ వర్బ్ అంటే ఏమేమి వస్తాయి? కెన్, మే, మస్ట్, అలాగే వుడ్, కుడ్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మనకు మోడల్ వర్బ్స్ కింద వస్తాయి. మోడల్ వర్బ్స్ని ఏమని పిలుస్తాము? హెల్పింగ్ వర్బ్స్ అని పిలుస్తామండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద కింగ్ సెడ్ దట్ డాష్ ఏ హార్స్ ద బ్యాటిల్ వాజ్ లాస్ట్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఇడియోమెటిక్ ప్రపోజిషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫర్ వాంట్ ఆఫ్ అనేది మనము యూజ్ చేయాల్సి ఉంటుందండి. ద కింగ్ సెడ్ దట్ ఫర్ వాంట్ ఆఫ్ ఏ హార్స్ ద బ్యాటిల్ వాజ్ లాస్ట్. నెక్స్ట్ 69th క్వశ్చన్ చూస్ ద కోఆర్డినేట్ కంజంక్షన్ అమంగ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. మనకు కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఎలా యూస్ చేస్తామంటే జాయినింగ్ వర్డ్స్ అండి. వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు మనము వీటిని యూస్ చేస్తాము. అంటే అండ్, ఏవైనా మనము వర్డ్స్ని జాయిన్ చేసేటప్పుడు అండ్ వాడతాం కదా. అండ్ కానీ, అలాగే బట్ కానీ, ఎట్ కానీ, సో కానీ, అలాగే ఆర్ కానీ, నెక్స్ట్ ఫర్ కానీ, ఇవన్నీ మనకు కోఆర్డినేట్ కంజంక్షన్స్ అండి. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటే ఏమేమి వస్తాయి? కోఆర్డినేట్ కంజంక్షన్స్ నథింగ్ బట్ జాయినింగ్ ద వర్డ్స్ లేకపోతే జాయినింగ్ ద ఫ్రేజెస్ అండి. సో ఫర్, అండ్, బట్, ఎట్, సో, ఆర్, ఇలా వీటన్నిటిని మనము కోఆర్డినేట్ కంజంక్షన్స్ అని పిలుస్తాము. సో ఇక్కడ ఎట్ అనేది మనకు కోఆర్డినేట్ కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్ 70 క్వశ్చన్ చూద్దాము. చూస్ ద లింకర్ దట్ కెన్ బి యూజ్డ్ టు షిఫ్ట్ ద టాపిక్ అబ్రాప్ట్లీ అనేసి ఇచ్చారు. అంటే మనం ఏదైనా ఒక టాపిక్ నుంచి ఇంకొక టాపిక్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మనము లింకర్ అంటే మధ్యలో మనము ఏ వర్డ్ని యూజ్ చేస్తాము లింకింగ్కి అనేసి అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి బై ద వే అనేటటువంటి లింకర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్ ఇండికేట్స్ ఏ పర్సన్ అనేసి ఇచ్చారండి. సో రిలేటివ్ ప్రొనౌన్ అయి ఉండాలి, అలాగే అది ఒక పర్సన్ని ఇండికేట్ అయితే చాలాసి ఉంటుంది అనేసి ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హూ అనేది మనకు ఇక్కడ వచ్చేసి ఒక పర్సన్ని ఇండికేట్ చేస్తుందండి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ అనేది మనకు ఒక రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది, అలాగే హూ అనేది మనకు ఒక పర్సన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అనేసి ఇచ్చారు. షీ హ్యాస్ కమ్ హియర్ బై ట్రైన్
ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే షీ హ్యాండెడ్ మీ ద ప్లేట్. ఆప్షన్ 3 ఐ వాజ్ హ్యాండెడ్ ద ప్లేట్. ఆప్షన్ 4 షీ కేమ్ హియర్ బై ట్రైన్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ప్యాసివ్ వాయిస్లో ఏముందంటే ఐ వాజ్ హ్యాండెడ్ ద ప్లేట్. ఇది వచ్చేసి మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ వర్డ్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. దేవర్ మనీ చిల్డ్రన్స్ డాష్ అరౌండ్ ఇన్ ద కెనాల్ అనేసి ఇచ్చారు. అంటే చాలామంది పిల్లలు వచ్చేసి ఆ కెనాల్ చుట్టూరు కూర్చున్నారు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఇచ్చేటటువంటి వర్డ్ ఏంటి, మనము చాలామంది పిల్లలు కెనాల్ చుట్టూరు కూర్చున్నప్పుడు ఏం చేస్తారండి, అక్కడ ఉండేటటువంటి వాటర్ని తీసుకొని పైకి చల్లుకోవడం కానీ వాళ్ళ మీద వేసుకోవడం, వేరే వాళ్ళ మీద వేయడం అలా చేస్తూ ఉంటారు. సో దానిలో మీనింగ్ వచ్చేటి ఇక్కడ ఇచ్చినటువంటి వర్డ్స్ చూసుకున్నట్టయితే స్ప్లాషింగ్ అండి. స్ప్లాషింగ్ అంటే అర్థం ఏంటంటే నీళ్ళు వచ్చేసి మీద చల్లుకోవడాన్ని స్ప్లాషింగ్ అనేసి అంటారు. దేవర్ మెనీ చిల్డ్రన్స్ స్ప్లాషింగ్ అరౌండ్ ఇన్ ద కెనాల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద రైట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ద వర్డ్ బిలీవ్ అనేసి ఇచ్చారు. బిలీవ్కి ఆపోజిట్ వర్డ్ బిలీవ్ అంటే ఏంటంటే మనకు నమ్మకం అని అర్థం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆపోజిట్ వర్డ్స్ ఏంటండి, డౌట్, డిస్ట్రస్ట్. ఇవి వచ్చేసి మనకు ఆపోజిట్ వర్డ్స్. బిలీవ్ అంటే నమ్మకం కదా, నమ్మకానికి అపనమ్మకం అంటే ఏంటి, డౌట్ఫుల్గా ఉండడం. సో ఆప్షన్ 4 అండి, డౌట్, డిస్ట్రస్ట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హోమోఫోనిక్ పెయిర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ హోమోఫోనిక్ పెయిర్స్ అయితే ఇవ్వడం జరిగింది, దాన్ని అయితే చూద్దాము. ఇక్కడ స్టీల్ ఇక్కడ రెండు మనం ప్రొనౌన్సియేషన్ అయితే కరెక్ట్ ఉంటుంది, కాకపోతే మీనింగ్ వేరు ఉంటుందండి. ఇక్కడ స్టీల్ అంటే అది ఒకదానికి సంబంధించింది, స్టీల్ అంటే మనం దొంగలించడం అవుతుంది. ఇక్కడ హియర్ అనేసి ఇచ్చారు. హియర్ అంటే ఇక్కడ ఉన్నామని, ఇంకొకటి వినటం అని 2 అర్థాలు అయితే వస్తాయి, కానీ ఇక్కడ మనం సేమ్గా అయితే పిలుస్తాం. నెక్స్ట్ పీస్. ఇక్కడ పీస్ అంటే ప్రశాంతంగా ఉండడం, ఇంకో పీస్ అంటే ఒక ముక్క అనేసి అర్థమవుతుందండి. ఇక్కడ బ్రెడ్ తర్వాత బ్రీడ్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో ప్రొనౌన్సియేషన్ అనేది మనకు కరెక్ట్గా అయితే లేదనమాట. సో హోమోఫోనిక్ పెయిర్ కానిది ఏదంటే ఆప్షన్ 4. చూసారు కదా, హోమోఫోనిక్ పెయిర్ అంటే మనకు అంటే మనం పలికే ప్రొనౌన్సియేషన్ అనేది ఒకటే ఉంటుంది, కాకపోతే మీనింగ్స్ అనేవి వేరుగా ఉంటుంది. ఇక్కడ మనకు ప్రొనౌన్సియేషన్ మీనింగ్ 2 వేరుగా ఉన్నాయి కాబట్టి సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద డిస్కవరీ ఓన్ హిమ్ డాష్ నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే నోబెల్ ప్రైజెస్ అనేది మనం నోబెల్ ప్రైజ్ దానికి చూసుకున్నట్లయితే మనము ఎటువంటి దాన్ని యూస్ చేస్తామంటే ద నోబెల్ ప్రైజ్ అని యూస్ చేయడం జరుగుతుందండి. ఇవి ఆర్టికల్స్కి సంబంధించినవి కదా. ద డిస్కవరీ ఓన్ హిమ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్. ప్రైజ్ కాబట్టి నోబెల్ ప్రైజ్ కానీ ఇలాంటి వాటన్నిటికి ద అనేది మనము యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. దీక్ష లైక్స్ బికాజ్ కౌస్ దే గివ్స్ అస్ మిల్క్. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే దీక్ష కౌస్ లైక్స్ బికాజ్ దే గివ్ మిల్క్ అస్. ఆప్షన్ 3 దీక్ష లైక్స్ దే బికాజ్ కౌ గివ్స్ అస్ మిల్క్. దీక్ష లైక్స్ కౌస్ బికాజ్ దే గివ్స్ అస్ మిల్క్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఇలాంటి సెంటెన్స్ వచ్చేసి మీకు ఎలా చేయాలని తెలియకపోయినా మీరు సెంటెన్స్ అనేది ఒకసారి 1-2 సార్లు క్లియర్గా అయితే చదవండి. దాంట్లో మనకు ఏ సెంటెన్స్ అనేది మనకు కరెక్ట్గా ఉందనేసి మనకైతే అర్థమవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 వచ్చేసి మనకు కరెక్ట్ సెంటెన్స్ అండి. దీక్ష లైక్స్ కౌస్ బికాస్ దే గివ్స్ అస్ మిల్క్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ కరెక్ట్ పంక్చువేషన్ మార్క్స్. మనకు కరెక్ట్గా పంక్చువేషన్ మార్క్స్ అనేది యూస్ చేశారా లేదా అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఇవి కూడా మనం చాలా చోట్ల వచ్చేసి మన బుక్స్లలో కానీ ఎక్కడైనా న్యూస్ పేపర్స్ కానీ ఇలాంటివి రీడ్ చేస్తూ ఉంటాం కదా. సో పంక్చువేషన్స్ ఎక్కడి నుంచి ఎక్కడ యూస్ చేస్తాము అనేటటువంటి చిన్న ఐడియా ఉంటే ఇలాంటి వాటికైతే ఆన్సర్ అయితే చేయొచ్చండి. ఫస్ట్ది అయితే చూద్దాము. ఆప్షను ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్. ఆప్షన్ 2 ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్. దీంట్లో పంక్చువేషనే లేదు. నెక్స్ట్ ఐ సెడ్ టు హిమ్
వేర్ ఆర్ యూ గోయింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ది చూసుకున్నట్లయితే ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్, ఇక్కడ కూడా మనకు కరెక్ట్గా అయితే లేదు. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్, ఇక్కడ వచ్చేసి మనకు పంక్చువేషన్ మార్క్స్ అనేది కరెక్ట్గా యూస్ చేయడం అనేది జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఐ సెడ్ టు హిమ్ వేర్ ఆర్ యూ గోయింగ్. నెక్స్ట్ బిట్ చూద్దాము. ఇన్ అన్ ఇన్ఫార్మల్ లెటర్ డియర్ శేఖర్ ఈజ్ రిటర్న్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద లెటర్. సో ఇక్కడ డియర్ శేఖర్ అనేది మనము పార్ట్ ఆఫ్ ద లెటర్లో ఇన్ఫార్మల్ లెటర్ అండి, దాంట్లో డియర్ శేఖర్ అనేటటువంటిది రాయడం అయితే జరిగింది. సో దాన్ని మనము బాడీ ఆఫ్ ద లెటర్ అంటామా, లేకపోతే హెడ్డింగ్, లేకపోతే సాల్యుయేషన్, లేకపోతే సబ్స్క్రిప్షన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాల్యుయేషన్ అండి. సాల్యుయేషన్, ఇక్కడ మనకు డియర్ శేఖర్ అని రాస్తాం కదా, దాన్ని ఏమంటాము అంటే సాల్యుయేషన్ అనేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద వర్డ్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ సైలెంట్ లెటర్ అనేసి ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో సైలెంట్ లెటర్ లేనిది ఏంటి అనేసి ఇచ్చారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే బిగిన్, ఆప్షన్ 2 సాటర్డే, ఆప్షన్ 3 లిజన్, ఆప్షన్ 4 సైలెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లిజన్లో కానివ్వండి, అలాగే సైలెంట్, సాటర్డే, దీంట్లో సైలెంట్ లెటర్స్ అనేటివి ఉన్నాయి. సో సైలెంట్ లెటర్ లేనిది ఏంటి, బిగిన్. ఇక్కడ బిఈ గిన్ జిఐఎన్, మనం మొత్తం అన్ని లెటర్స్ అనేది స్పెల్ చేస్తాం అంటే చెప్తాం కాబట్టి ఇక్కడ దీంట్లో ఎటువంటి సైలెంట్ లెటర్ లేదండి. సో బిగిన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెన్ ద వర్డ్ అరేంజ్ టేక్స్ ద సఫిక్స్ మెంట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ఇట్ ఈజ్. ఇక్కడ మనకు అరేంజ్ అనేటటువంటి లెటర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీనికి సఫిక్స్ అంటే ఒక వర్డ్ తర్వాత వచ్చేటటువంటి దాన్ని సఫిక్స్ అంటామండి. సో సఫిక్స్ అనేది మెంట్ అనేది యూస్ చేస్తే దీనికి వచ్చేటటువంటి కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏది అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అరేంజ్ అనే దానికి మెంట్ అనేది యూస్ చేస్తే అరేంజ్మెంట్ అవుతుందండి. వర్డ్ అరేంజ్కి మెంట్ అనేటటువంటి సఫిక్స్ యూస్ చేస్తే ఏమవుతుంది, కరెక్ట్ స్పెల్లింగ్ అరేంజ్మెంట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సఫిక్స్ టు ద వర్డ్ టు కంప్లీట్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ అనేసి ఇచ్చారు. షీ హ్యాడ్ బ్రీత్లెస్ డాష్ టువర్డ్స్ హిమ్ అనేసి ఇచ్చారు. సో బ్రీత్లెస్ అనేదానికి కరెక్ట్ సఫిక్స్ అనేది యూస్ చేయాలండి. సో బ్రీత్లెస్లీ అండి, బ్రీత్లెస్లీ ఇది వచ్చేసి మనకు కరెక్ట్ వర్డ్. సో ఎల్వై అనేది యూస్ చేయాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రీడ్ ద ఫాలోయింగ్ పాసేజ్. ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ ఏ slightly flushed face and a hard ominous look in his eyes. Choose the correct answer of the following questions అనేసి ఇచ్చారు. వాట్ వాజ్ ద మూడ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ యొక్క మూడు ఎలా ఉంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో హెడ్ మాస్టర్ మూడ్ ఎలా ఉంది, హీ వాజ్ యాంగ్రీ. ఇది వచ్చేసి మనకు ఈ పాసెస్ చదివితేనే మన క్వశ్చన్ అయితే చేయగలుగుతామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూస్ ద ఎక్స్ప్రెషన్ దట్ డిస్క్రైబ్స్ ద మూడ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ అనేసి ఇచ్చారు. మూడ్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఎలా ఉన్నారంటే ఇక్కడ మనకు ద హెడ్ మాస్టర్ ఎంటర్డ్ ద క్లాస్ విత్ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్ అండ్ ఏ హార్డ్ ఒమినస్ లుక్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ స్లైట్లీ ఫ్లష్డ్ ఫేస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామండి. ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అనేసి ఇచ్చారండి. సో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ రిలేటెడ్ టు టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఎ వర్క్ బుక్, ఆప్షన్ 2 ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద సప్లిమెంటరీ రీడర్, ఆప్షన్ 3 వచ్చేసి ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎఫర్ట్ ఫ్రమ్ ద లెర్నర్, ఆప్షన్ 3 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిసిఈ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు
ఒక ప్రాబ్లం అనేది ఉందండి, అది ఏంటో మనం చూడాలి. టీచింగ్ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవి అనేసి ఇచ్చారు. మనకు ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద వర్క్ బుక్ అనేది కరెక్టే ఆన్సర్ అండి. ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ద సప్లిమెంటరీ రీడర్ కూడా కరెక్టే. టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్లో మనకి ఇవన్నీ ఉండాలి. అలాగే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిసిఈ కూడా అవసరం. సో ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఎఫర్ట్ ఫ్రమ్ ద లెర్నర్, ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ఇది ప్రాబ్లం, మనకు ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు అనమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు మేక్ పీపుల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది లెర్న్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఆప్షన్ 2 వచ్చేసి ఎక్వైర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్, ఆప్షన్ 3 రైట్ ఓల్డ్ పోయట్రీ, ఆప్షన్ 4 రీడ్ ద నావెల్స్ ఆఫ్ షేక్స్పియర్ అనేసి ఇచ్చారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఎక్వైర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్ అండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ టు మేక్ పీపుల్స్ ఈజ్ ఎక్వైర్ ద 4 లాంగ్వేజ్ స్కిల్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ స్టోరీ ద క్యారెక్టర్ హూ అచీవ్స్ ఏ పర్పస్ ఈజ్ కాల్డ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ వచ్చేసి ఏ ఫెయిరీ, ఏ ప్రోటోజనిస్ట్, అలాగే ద నావెలిస్ట్, ద పోయెట్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ద స్టోరీ ఆఫ్ ద క్యారెక్టర్ హూ అచీవ్ ద పర్పస్ ఈజ్ కాల్డ్ అంటే మనకు ఏదైనా స్టోరీ చదివేటప్పుడు ఉంటారు కదా ఆ స్టోరీలో క్యారెక్టర్స్, అటువంటి క్యారెక్టర్స్ని తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఏ ప్రోటోజనిస్ట్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్, బిహేవియరిస్ట్ అప్రోచ్ ఈజ్ నౌన్ యాజ్ అనేసి ఇచ్చారు. బిహేవియరల్ అప్రోచెస్ అనేది మనకు ఒక కండిషనింగ్ అండి. బిహేవియరిస్ట్ అప్రోచ్ ఈజ్ నౌన్ యాజ్ ద కండిషనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి వచ్చేసి మనకు మెథడాలజీ అండి, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించింది. చూస్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఈజ్ అనేసి ఇచ్చారు. సో మనకు ఇంతకుముందు ఓల్డెస్ట్ మెథడ్ అనేది ఎలా ఉండేదంటే ఇంగ్లీష్ టీచింగ్కి గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది యూజ్ చేసేవాళ్ళండి. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని దేన్ని పిలుస్తారు అంటే మనము ఏ టెక్స్ట్ బుక్ అండి. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ ఏ మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. మనకు టెక్స్ట్ బుక్ని మాన్యువల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే